మేడ్చల్ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి చలో వరంగల్ ఆహ్వాన పత్రికను ప్రజలకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 16 నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి లేదని, ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ విధంగా తెలిపారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో ఏర్పాటు చేసిన చలో వరంగల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చలో వరంగల్ ఆహ్వాన పత్రికను ప్రజలకు అందజేశారు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజలకు కావలసిన వసతులన్నీ కల్పించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు, వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయేది మా ప్రభుత్వమేనని, ప్రజలంతా చలో వరంగల్ సభకు భారీ ఎత్తున రావాలి అని ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలులోకి అడుగుపెట్టబోతున్నది కాబట్టి పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ ఇయర్ భారీ ఎత్తున మా కేసీఆర్ గారు చలో వరంగల్ అని అనౌన్స్మెంట్ చేసిండు. దానికోసం మేమందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి మాజీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, స్థానిక సీనియర్ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బొట్టు పెట్టి మనమందరం కూడా, ఎందుకంటే ఈ 15 నెలల ప్రభుత్వం మనం చూసినాం, వాళ్ళు ఆశ పెట్టి ప్రజలకు వమ్ము చేసి నమ్మకంతో ఏదో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చినప్పటి సంధి కాంగ్రెస్ వచ్చిన సంధి హత్రం అయిపోయింది. తాగేందుకు నీళ్లు లేవు, పంటలకు సాగునీరు లేదు, సరిగా కరెంటు లేదు, ఎక్కడ కూడా హరితారం లేదు, ప్రజలకు ఏడా సుఖం లేదు, ఏడా నిమ్మడం లేదు, పైసలు పుట్టుకలేదు, రియల్ ఎస్టేట్ అసలే లేదు. మొత్తం అంత కరోనా కంటే కూడా అధ్వానమైంది. 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత అధ్వానం ఎప్పుడు కాదు. ఈ కాంగ్రెస్ వచ్చినంత మొత్తం దరిద్రమైపోయింది రాష్ట్రమంతా. ఎక్కడ కూడా ప్రజలు సుఖం అనేది లేనే లేదు, అసలు పైసలు లేనే లేదు. బంగారం ఒక డిమాండ్ తప్ప ఏ దానికి డిమాండే లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి ఎవరికి భరోసా లేదు. ఇది ఏదైనా పెళ్లిలకు అమ్మకం అయిపోయింది కాంగ్రెస్. దానికి ఇప్పుడు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుపునిచ్చింది కాబట్టి ఎక్కడ ప్రజలు జవహర్ నగర్ పొద్దున సర్ది తిరుగుతున్నాం, ఇంటింటికి బొట్టు పెట్టి మీరు 27 తారీఖు రావాలమ్మా అంటే తప్పకుండా వస్తాం. మేము వాలంటీర్కి వస్తాం. మాకు మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ మాకు కేటీఆర్ ప్రభుత్వమే కావాలి. వాళ్ళు ఉన్నప్పుడే మా జవహర్ నగర్ అంతా డెవలప్ అయింది. మాకు తాగునీరు ఇచ్చిండు, మాకంతా కూడా కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు, మాకంతా కూడా 58, 59 జీవోలు తెచ్చిండు, మాకు పెద్ద రిజర్వాయర్లు కట్టించిండు, మాకు అన్ని కూడా రోడ్లు వేపించిండు, డంపింగ్ అప్పుడు వాసన లేకుండా చేసిండు. మళ్ళీ ఇప్పుడు చూస్తే గప్పు వాసన వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, గప్పు వాసన వచ్చింది మళ్ళీ జవహర్ నగర్ అంతా. ఇప్పుడు పోయి చూసినా మా గుట్టకెళ్ళి కొత్త గుట్ట తయారైందండి, కొత్త చెత్తకుండి గుట్ట కొత్త తయారైంది. అప్పుడు ఉన్నప్పుడు వాడు కంట్రోల్ ఉండేది. మేము మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు కంట్రోల్ లేదు, ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు. ప్రజలకంతా వాసన వస్తుంది, గబ్బులు వేసిపోయింది మొత్తం జవహర్ నగర్. మళ్ళీ తప్పకుండా ప్రజలందరూ కూడా ఇప్పుడు కంకణం కట్టుకున్నారు. మొత్తం ప్రతి బస్సులో, ప్రతి ఊర్లే తెలంగాణ అంతా కూడా ప్రజలందరూ కూడా అయ్యో మనం మరిచిపోతుంది, మనం ఎటో పోతుంది, మనం ఆశలు పడి మనం కాంగ్రెస్ ఓటు వేస్తుంది, మనం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున బాధలు పడుతున్నాము, మనం ఇబ్బందులు పడుతున్నాము. మన గురుకుల పాఠశాలలు కూడా కేసీఆర్ గారు 1000 గురుకుల పాఠశాలలు తెరిస్తే అవి కూడా సరిగా మెయింటైన్ చేస్తలేరు, అందులో కూడా కరెక్ట్గా ఫుడ్ పెడతలేరు. పిల్లలంతా కూడా అల్లకెళ్ళి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అన్ని బాధలే, ఒక్క బాధ కాదు, ఒక్క మనిషికి ఒక్క బాధ కాదు కాంగ్రెస్ వచ్చేసాను. కాబట్టి తప్పకుండా మళ్ళా కేసీఆర్ రావాలి. మేమంతా కూడా చలో వరంగల్ అని చెప్పి కంకణం కట్టుకొని ప్రతి ఇంట్లోకి వెళ్ళి కూడా తయారయ్యి, వీధికి వెళ్ళి, బస్సుకి వెళ్ళి, ఖాళీలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా తయారై పెద్ద ఎత్తున వస్తున్నారు. మాకు ఇక్కడి నుంచి ఇప్పుడు
ఇలా ప్రచారం అందరికి బొట్టు పెట్టే కార్యక్రమంలో పిలుపు కార్యక్రమం పిలిచినాం. ఇంటింటికి పోయి చాలా మంచి ఆదరణ వచ్చింది. జవహర్ నగర్ అయ్యో కాంగ్రెస్ కేసీఆర్ గారు లేరు, కాంగ్రెస్ వచ్చింది సరి మాకు అన్ని బాధలే వచ్చినాయి, ఏది సరిగా లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. తప్పకుండా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. జవహర్ నగర్ పర్ఫెక్ట్ గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత మాదే. నేను మొదలు కూడా చెప్తున్నా, జవహర్ నగర్ నా గుండెకాయ. ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు కూడా చెప్తున్నా, నేను పదవిలో ఉన్నా లేకున్నా జవహర్ నగర్కి ఎప్పుడు అభివృద్ధి చేస్తా, ఎప్పుడు దాన్ని హెల్ప్ చేస్తా. దానికి అన్ని కూడా గుళ్ళు కానీ ఇంకా రోడ్లు కానీ ఇవన్నీ కూడా నేను చేసే బాధ్యత నాదే. నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే, తప్పకుండా ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తా. జవహర్ నగర్ తప్పకుండా ఒక మోడల్ సిటీ తయారు చేస్తాను కూడా అందరికి కూడా మనవి చేస్తున్నా. రాబోయే రోజులలో తప్పకుండా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఒక 3 ఏళ్ళు ఓపిక పడితే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ మనకు వస్తుంది. టీఆర్ఎస్